భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కారన్మార్క్స్ కాలనీలోని 25వ వార్డులో ఉన్న సెల్ టవర్ వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని సెల్ టవర్ను వెంటనే తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కారన్మార్క్స్ కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు కాలనీ వాసులు. గతంలోనే సెల్ టవర్ నిర్మించినప్పటి నుండే అనేక ఉద్యమాలు చేశామని, అప్పుడు సెల్ టవర్ను తొలగిస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు తొలగించలేదని ఆరోపించారు. జనావాసాల మధ్య సెల్ టవర్ ఉండడంతో రేడియేషన్ పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకుని సెల్ టవర్ను తొలగించాలని, లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో కారన్మార్క్స్ కాలనీ 25వ వార్డులో ఉన్నటువంటి జనావాసాల మధ్యలో ఉన్నటువంటి సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ చేపట్టి నిరసన తెలియజేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సెల్ టవర్ గత 10 సంవత్సరాల క్రితం నుంచి నిర్మించినటువంటి తరుణం ఉంది. అప్పటి నుండి అనేక ఉద్యమాలు చేసినా కూడా రెన్యువల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోము, ఈ క్లోజ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి మాట తప్పుతున్నటువంటి తరుణం కనబడతా ఉంది. ఇకనైనా వాళ్ళు మాట తప్పినటువంటి తరుణంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మనం ఈరోజు సెల్ వల్ల అనేక రేడియేషన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాదాపు అందరూ తెలిసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఒక సెల్లు తలకాయ కింద పట్టుకొని పడుకుంటేనే అనేక రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ఈ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద టవర్ను ఈరోజు తల కింద పెట్టుకొని పడుకునేటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అయితేనేమైంది, మున్సిపల్ అధికారులు ఎవరైనా కూడా చొరవ తీసుకుని వెంటనే ఈ సెల్ టవర్ను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ టవర్ ఇప్పుడు 4-5 సంవత్సరాల నుండి తీస్తా అంటారు. మాకు అసలు ఆరోగ్యాలు మంచుకుంటారు రేడియేషన్ వల్ల. పోయిన సంవత్సరం తీసేస్తా అన్నారు, ఇంతవరకు తీస్తలేరు, అసలు ఏం పట్టించుకుంటలేరు. ఆయన నా పేరు పి రాజేష్, 25వ వార్డులో సాయి గణేష్ వీధిలో నివసిస్తున్నాను. గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము. ఈ టవర్ వల్ల ఇది 10 సంవత్సరాల నుంచి ఈ టవర్ ఇక్కడ ఉంటుంది. కావున దీన్ని వెంటనే తొలగించాలని అనేక పోరాటాలు చేసినాం మేము, అయినా కానీ ఫలించలేదు. ఇప్పుడు సిపిఐ ఆధ్వర్యంలో మరొక పోరాటం చేస్తున్నాము. కావున ఈ సిబిఐ ద్వారా అయినా మాకు ఈ టవరు పోతుందని అనుకుంటున్నాము. కాబట్టి ఈరోజు మేము ఈ పోరాటం చేస్తున్నాము. ఈ సమస్యను వెంటనే తొలగించాలని, పరిష్కరించాలని కోరుకుంటున్నాము.